అసెంబ్లీలో అభ్యర్థులు అధినేత ఆశలకు గండి కొట్టేశారా? ఎంపీగా ఎలాగైనా గెలిపించుకోవాలని ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ కాలేదా? ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలించలేదా? ఓటింగ్ ముందు రోజు రాత్రి 5 నియోజకవర్గాల్లో డబ్బులు పంచింది ఎవరు? అసెంబ్లీ మా వాడికే కావాలంటే మీకు నచ్చిన ఎంపీకి ఓటు వేయండి అని చెప్పింది ఎవరు? 2019 ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో ఆ అబ్బాయి సేఫ్ అయ్యాడా? ఏంటా నియోజకవర్గం? ఎవరా ఎంపీ అభ్యర్థి? వాట్స్ ది స్టోరీ? ఏపీలో ఎన్నికల యుద్ధం ముగిసింది. ఫలితం నిక్షిప్తమైంది. పోలింగ్ సరళిపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ సేద తీరుతున్నారు. కానీ శ్రీకాకుళం ఎంపీ స్థానంలో భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని టీడీపీ అభ్యర్థి ఆశతో ఉన్నారట. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలైన 7 అసెంబ్లీల్లో ఎన్నికల ముందు రోజు రాత్రి అసెంబ్లీలో మాకు ఓటు వేయండి, ఎంపీ స్థానానికి ఇష్టం ఉన్నవారికి వేయండని ఓటర్లకు తాయిలాలు పెట్టి మరీ అనుయాయులతో చెప్పించారట. ఆముదాల వలస, పాతపట్నం, పలాస నియోజకవర్గాలు తప్ప మిగతా శ్రీకాకుళం, నర్సన్నపేట, టెక్కలి, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటు మాకెయ్యండి, ఎంపీ స్థానంలో ఎవరికి ఓటు వేస్తారో మీ ఇష్టమని చెప్పారట. దీంతో రికార్డు స్థాయిలో 7 నియోజకవర్గాల్లో 75% పోలింగ్ నమోదు కావడంతో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేసిన టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు మూడోసారి ఎంపీగా గెలవటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించనున్నట్టుగా తెలుగు తమ్ముళ్లు ఘంటాపథంగా చెప్తున్నారట. మీ ఎంపీ గెలుపు ఖాయమని వైసీపీ వాళ్లే స్వయంగా చెప్తున్నారని ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం వరకు ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన విషయం నిజమేననేది ఓ విశ్లేషణ. ఇదే విషయం పీకే టీం, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయట. ఈ విషయాన్ని ఇరు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు రాత్రి డాబాల వద్ద కూర్చుని బాతాఖానీలో అసలు విషయం బయటికి చెప్పుకున్నారట. అయితే ఇదంతా ముందు నుంచి అనుకున్నదే కదా, ఇదేమీ కొత్త కాదు కదా అన్నారట. 2019లో 5 నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ పడితే ఈసారి 4 నియోజకవర్గాలకే పరిమితం కావటం విశేషం. ఈసారి ఎంపీ అభ్యర్థులు 13 మంది బరిలో ఉన్న వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోరు, అది కూడా ఏకపక్షంగా జరగటం టీడీపీ విన్ కోసమే అనే టాక్ సాగుతోంది. ఈసారి 7 నియోజకవర్గాల్లో కలిపి 16,18,758 ఓటర్లు ఉండగా 11,92,561 ఓట్లు పోలయ్యాయి. అంటే సుమారు 74% ఓటింగ్ ఇక్కడే పోలైందన్నమాట. ఇందులో మహిళలే 60% ఓటింగ్ వేయటం విశేషం. మహిళల్లో కూడా యువతే ఎక్కువగా ఉన్నారట. ముఖ్యంగా కాలేజీలో కొత్తగా ఓటింగ్ వచ్చిన యువతతో జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులతో ప్రత్యేక భేటీలు వారికి అన్ని విధాలుగా కలిసొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. పలు హామీలు, తాయిలాలు ఇవ్వటం మరో ప్లస్గా మారిందట. ప్రతి నియోజకవర్గంలోనూ అభిమానులు వైసీపీ తరపున ఉంటూనే చాప కింద నీరులా క్రాస్ ఓటింగ్ జరిగేలా చక్రం తిప్పారట. దీంతో ఈసారి మాత్రం అనూహ్యంగా ఓటింగ్ పెరగడంతో అబ్బాయి గాల్లో తేలిపోతున్నారట. గత 2019 ఎన్నికల్లో శ్రీకాకుళంలో టీడీపీ ఎంపీకి ఇచ్చాపురంలో 3,970 క్రాస్ ఓటింగ్ ద్వారా ఓట్లు రాగా ఈసారి ఇచ్చాపురం రూరల్, కంచెలి, సోంపేట మండలాల్లో క్రాస్ ఓటింగ్ వల్ల 4,000 ఓట్లకు చేరనుందట. 2019లో శ్రీకాకుళంలో 5,244 ఓట్లు క్రాస్ కాగా ఈసారి 6,000 పై చిలుకు పడే అవకాశాలున్నాయట. శ్రీకాకుళం టౌన్లో గార మండలంలో క్రాస్ ఓటింగ్ ఖచ్చితంగా పడిందట. 2019లో టీడీపీ ఎంపీకి నరసన్నపేటలో 1,042 ఓట్లు పడ్డాయి. కానీ ఈసారి 2,000 పైచీలికేనట. అది కూడా సామరకోట, జలుమూరు, పోలాకి మండలాల్లో ఈ క్రాస్ ఓటింగ్ జరిగిందని బాహాటంగా వైసీపీ, టీడీపీ అనుయాయులు చెప్తున్నారట. పలాసలో మాత్రం అప్పలరాజు అనుచరులు అసెంబ్లీ, ఎంపీ 2 మాకే వేయండి, మిమ్మల్ని చూసుకుంటామని తెలిపారట. గతంలో మాత్రం పలాసలో ఎంపీకి 3,000 ఓట్లు క్రాస్ పడ్డాయట. ఇక అబ్బాయితో పాటు బాబాయ్ అచ్చెన్న గెలుపు కూడా ఖాయమని ప్రచారం సాగుతోందట. మొదటి బోని టెక్కలి అని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారట. టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అచ్చెన్నాయుడు గెలుపుపై మొదటి నుంచి ధీమాను వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లతో పాటు జన సైనికులు, బీజేపీ శ్రేణులను ఆయన కలుపుకుని ముందుకు సాగారు. తల్లి కళావతమ్మ మరణం కారణంగా ఆయన జనాల్లోకి ఎక్కువగా వెళ్లలేకపోయారు. ప్రచారాన్ని సైతం ఆలస్యంగా ప్రారంభించారు. టెక్కల నియోజకవర్గ పరిధిలో అచ్చెన్నాయుడికి 4 మండలాల్లో కూడా బలమైన నాయకత్వం, క్యాడర్ ఉంది. వారంతా కూడా అచ్చెన్న గెలుపు కోసం చాలా కష్టపడ్డారట. స్వతహాగా యువతలో మంచి గుర్తింపు ఉన్న రామ్మోహన్ నాయుడికి వారంతా పూర్తిగా మద్దతుగా నిలిచారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ కూడా జరిగిందని స్థానికులు బహిరంగంగానే చెప్తున్నారు. ఈ క్రమంలో రామ్మోహన్ నాయుడు గెలుపు కూడా సునాయాసమేనన్న మాట ఆయా నియోజకవర్గాల్లో వినిపిస్తోందట.
కింజరాపు కుటుంబానికి చెందిన బాబాయ్ అబ్బాయిలను వైసీపీ టార్గెట్ చేసినప్పటికీ వారి ఎత్తులను చిత్తు చేసేలా వారు ముందుకు సాగటం, ప్రజలంతా వారికి అండగా నిలబడటం వల్ల మరోసారి వారి గెలుపు ఖాయమన్న మాట జిల్లా ప్రజల నుంచి వినిపిస్తోందట. పోలింగ్ సరళి, రాజకీయ విశ్లేషకుల అంచనాలను బట్టి బాబాయ్ అబ్బాయిలైతే సేఫ్ అనే టాక్ నడుస్తోందట. చూడాలి మరి చివరగా గెలిచేదెవరో.